హలో ఎవరీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి దొండకాయలతో ఒక మంచి రెసిపీని చూపించబోతున్నానండి. సైడ్ డిష్గా మనకి చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేశారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళందరూ ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుని తీరాల్సిందే, అంత బాగుంటుంది ఈ దొండకాయ 65 అనేది. మరి ఈ దొండకాయ 65ని ఎలా తయారు చేసుకోవాలో మరియు ఆ ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఇక్కడ నేను 300 గ్రామ్స్ వరకు దొండకాయలను తీసుకొని బాగా వాష్ చేసుకున్నాను. ఒక దొండకాయను 4 పొడవు చీలికలుగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులో ఒక పావు కప్పు వరకు శనగపిండిని, ఒక పావు కప్పు వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ కూడా నేను ఇదే కప్పుతో తీసుకున్నాను, ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో బియ్యం పిండిని తీసుకున్నాను. ఒక పావు స్పూన్ పసుపుని, రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా ఒక 2 స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి స్పూన్తో. ఇలా కలుపుకున్న వాటిలో మనము కట్ చేసి ఉంచుకున్న దొండకాయలను యాడ్ చేసుకోవాలి. ఇలా దొండకాయలన్నీ వేసుకున్న తర్వాత ఈ బియ్యం పిండి, కార్న్ఫ్లోరు, శనగపిండి ఇవన్నీ కూడా దొండకాయలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇక నేను ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయలేదు, దొండకాయలలో ఉండే తేమ వల్లనే బాగా మిక్స్ అయ్యాయి. ఒకవేళ మీకు డ్రైగా అనిపించి ఈ పొడులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా దొండకాయలకు పట్టలేదు అనిపిస్తే కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు మూత ఉంచుకొని ఒక 15 మినిట్స్ వరకు పక్కన ఉంచుకుందాము. 15 మినిట్స్ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనము దొండకాయలను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక్కొక్కటిగా వదులుకుంటూ ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి అంటే ఆయిల్లో ఎంతవరకు సరిపోతాయో అంతవరకు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి క్రిస్పీగా తయారయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, కాసేపటికి ఈ విధంగా క్రిస్పీగా తయారయ్యాయి. అంతవరకు మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఒక పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. టిష్యూ పేపర్ ఉండే ప్లేట్లోకి తీసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. చూడండి, ఈ విధంగా క్రిస్పీగా తయారవ్వాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మిగతా వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని క్రిస్పీగా తయారయ్యేంత వరకు. చూడండి, ఈ విధంగా క్రిస్పీగా తయారవుతాయి. ఇప్పుడు అదే ఆయిల్లో నేను ఒక 2 స్పూన్ల వరకు పల్లీలను కూడా వేయించుకున్నాను. పల్లీలు కూడా దూరగా ఫ్రై అయిన తర్వాత పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కరివేపాకు ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్త అండి, అది స్ప్లిట్ అయ్యి మీదకి పడుతుందన్నమాట. సో జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. తర్వాత వీటన్నింటినీ కూడా ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని కరివేపాకు, పల్లీలు బాగా మిక్స్ అయ్యేలాగా దొండకాయలకి కలుపుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా దొండకాయ 65 అనేది తయారవుతుంది. సో ఈ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇది పప్పన్నంలోకి, రసంలోకి, సాంబార్లోకి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.